మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. విలాసాలు వద్దు సార్ అంటున్నారు సిపిఐ నారాయణ. ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దేశించి ఆయన పలు ఆరోపణలు చేశారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పైన విమర్శలు చేశారు. ఇంతకీ నారాయణ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ఒకప్పటి చంద్రబాబు వేరు, ఇప్పటి చంద్రబాబు వేరు. అప్పట్లో కొంచెం మితంగా ఉండేవారు, ఇప్పుడు విలాసవంతంగా మారిపోయారంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు సిపిఐ నేత నారాయణ. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం వైఖరి ప్రమాదకరమని అన్నారు ఆయన. చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఒకప్పుడు కొంచెం మితంగా కన్జర్వేటివ్గా ఉండేవాడు, ఇప్పుడు చాలా విలాసవంతం అయిపోయింది మనిషి. అంత విలాసం నేను ఊహించరా, విలాసమైంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని చెప్తున్నాడు ఒక పక్కన, ఆయన 5 ఎకరాలు కట్టుకుంటున్నాడు. ఏమైంది? ముఖ్యమంత్రికి 5 ఎకరాల్లో ఇల్లు ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈసారి వెళ్ళిపోయినప్పుడు ఒక లగ్జూరియస్ వేలో చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. కారణం ఆ కార్పొరేట్ కంపెనీస్ పైన డిపెండ్ అయ్యాడు. వాడు అలవాటు ఎన్నుకుని వస్తున్నాయి. దానివల్ల కింద గ్రామ బేసిక్ థింగ్స్ మర్చిపోతున్నాడు. ఒక ప్రమాదం మాత్రం. అమరావతికి మళ్లీ భూసేకరణ మంచిది కాదంటూ సిపిఐ నారాయణ అభిప్రాయపడ్డారు. మొదటి దశ ల్యాండ్ అభివృద్ధి చేయకుండా రెండో విడత భూ సమీకరణ సరికాదన్నారు. రైతుల దగ్గర తక్కువ ధరకే భూమి తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు చౌకగా కట్టబెట్టేందుకు భూ సమీకరణ చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. మీరు తీసుకుని ఏం చేస్తున్నారు? మరి కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నారు కదా, ₹1/2 రూపాయికి 90 పైసలు ఇస్తున్నారు కదా. అంటే ఈ భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తారు. వాళ్ళు కాలేజీలు కార్పొరేట్ పెట్టుకుంటారు, వాళ్ళు లాభాలు సంపాదించుకుంటారు. రైతులు ఇక మాకు తక్కువ భూమి తీసుకుంటారు. అంటే రైతుల్ని ఒక ద్రోహం చేయడమే కదా. అదే మీరు కేటలు కట్టిన తర్వాత రైతులు కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి కొనుక్కుంటారు, వాళ్ళు ధరలు ఎక్కువ వస్తాయి. రైతు రాబోయే రోజుల్లో రైతులకు లాభం లేకుండా ఉండడానికి ఒక కుట్ర కనిపిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. విద్యా వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దంటూ ప్రభుత్వానికి సూచించారు సిపిఐ నారాయణ.